ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో మెడికల్ కాలేజీల అంశంలో వైసీపీ ప్రగల్భాలు పలుకుతోందని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాల్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతుంది. తమ హయాంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరిగాయంటూ వైసీపీ ప్రగల్భాలు పలుకుతోంది. దీంతో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. ఇక ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణం తమ హయాంలోనే జరిగిందన్న వైసీపీ నేతలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. అప్పుడే ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణానికి తొలి బీజం పడింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏలూరు మెడికల్ కాలేజీ అనుమతులను రద్దు చేసింది. మళ్లీ తామే ఏలూరులో మెడికల్ కాలేజీకి అనుమతి ఇస్తున్నామని చెబుతూ జీవో జారీ చేసింది. భవన నిర్మాణాలు పూర్తి కాకుండానే రాజకీయ లబ్ధి కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకుని వచ్చి తరగతులు ప్రారంభించారు. కాగా కూటమి అధికారంలోకి వచ్చాకే ఏలూరు మెడికల్ కాలేజ్ భవన నిర్మాణాల పనులు వేగవంతమయ్యాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లకు పలుమార్లు స్పష్టం చేసింది. దాంతో ప్రస్తుతం పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇటీవలి భవన నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి పరిశీలించారు. ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణం టీడీపీ చలవేనని, ఆ అంశంపై వైసీపీ నాయకులతో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఇటు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆగిపోయిన మెడికల్ కళాశాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పరిశీలించారు. పీపీపీ విధానంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ విద్యార్థుల భవిష్యత్తును జగన్ అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. 470 కోట్ల రూపాయల వర్క్ జరగాల్సిన నిర్మాణం కావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ 35 కోట్ల సిగ్గనిపించలేదా మీకు? అసలు సిగ్గనిపించలేదు? ఇక్కడికి వచ్చి హంగామా చేసినటువంటి వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఏం చెప్పుకోవాలా? ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారా? మీరు వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడితే, బొలుగు డ్రెస్సులు వేసుకొని వచ్చి డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మడానికి రండి బహిరంగ చర్చకి. ఇంత అధ్వానమైనటువంటి నిర్మాణాలు చేపట్టి మెడికల్ కాలేజీల్ని ఉద్ధరించిందే జగన్మోహన్ రెడ్డి అనే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో సిమ్స్ కానీ, రిమ్స్ కానీ, బడ్స్ కానీ, జినోమ్ వ్యాలీ కానీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీలు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం వచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వంలో, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో. కూటమి ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ తెలిపారు. నిర్మాణం ఆగిపోయిన బాపట్ల మెడికల్ కాలేజీని పునాది దశలోనే వదిలేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణం 2 దశల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. ఇక్కడికొచ్చి మెడికల్ కాలేజీ మీరు వదిలేసిన వీటన్నిటికీ జెండాలు కట్టి అదేదో మీ సొంతంలాగా మీరు పూర్తి చేయలా, మీరు బిగిన్ చేశారు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తున్నదని నేను గర్వంగా చెబుతున్నా. ఈ మెడికల్ కాలేజీ విషయంలో ప్రజల మనసులో మేము గెలవలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వైసీపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది.